మొన్న ఎమ్మెల్యేలు జంప్, ఇప్పుడు ఎంపీలు జంప్. ఇన్నాళ్ళు బెంగాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న దీనికి ఇప్పుడు దిక్కుతోచడం లేదు. పార్టీకి గుడ్ బై చెప్తున్న వాళ్లకు శాపనార్థాలు పెట్టడం తప్ప ఏ రకంగానూ కట్టడి చేయలేని స్థితిలో ఉన్నారు టీఎంసీ ముఖ్య నేతలు. ఎంపీల తిరుగుబాటుతో తృణమూల్లో భూకంపం ఉంచినట్టయింది. పార్టీలో 20 మందికి పైగా రెబల్ ఎంపీలు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. 19 మంది పార్టీ మారితే ఫిరాయింపు చట్టం నుండి తప్పించుకున్నట్టే. ఇక మూడంటే రెండొంతుల మెజారిటీ ఉంటే విలీనానికి అవకాశం ఉంటుంది. లోక్సభ స్పీకర్ కు లేఖ సమర్పించేందుకు రెబల్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెబల్ ఎంపీల వర్గానికి ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ సారథ్యం వహిస్తున్నారు. తామంతా ఎన్డీఏకి మద్దతిస్తున్నట్టు స్పీకర్ కు లేఖ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే ఇవాళ వీళ్లు స్పీకర్ ని కలుస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. చీలక వర్గం తమను ప్రత్యేకంగా గుర్తించాలని కోరుతుందా, లేదంటే బీజేపీలో విలీనం అవుతారా అనే దానిపై ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.